సో we discussed about database creation and then next table creation యొక్క syntax గురించి. So we have discussed and next వచ్చేసరికి టేబుల్లో రికార్డ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే మనం ఏదైతే వాల్యూస్ ఏమైనా ఇన్సర్ట్ అంటారో వాటిని రికార్డ్స్ అని అంటారు. వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ ఏవైతే రోస్ ని మనం ఇన్సర్ట్ చేస్తామో వాటిని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ రికార్డ్స్ అని అంటారు. అయితే మరి రికార్డ్స్ అనేది ఇలా ఇన్సర్ట్ చేస్తారు. టు ఇన్సర్ట్ ద రికార్డ్స్ ఇన్ ద టేబుల్. సో టేబుల్లో రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే వీ నీడ్ టు యూజ్ అన్ ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ అనే కమాండ్ అనేది యూజ్ చేయాలి. సో ఇన్సర్ట్ ఇంటూ అని ఇచ్చి టేబుల్ యొక్క నేమ్ అనేది మేము వీ హ్యావ్ టు మెన్షన్. సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని మెన్షన్ చేసి అండ్ దాని తర్వాత కాలం నేమ్. సో కాలం నేమ్ 1 అంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఏమేమైతే కాలమ్స్ తీసుకుంటారో ఆ కాలమ్స్ అనేవి మీరు మెన్షన్ చేయాలి. అయితే క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే కాలం నేమ్ తో పాటు డేటా టైప్ అనేది మెన్షన్ చేస్తాము. కానీ ఇన్సర్ట్ చేసేటప్పుడు మాత్రం వీఆర్ గోయింగ్ టు మెన్షన్ ఓన్లీ ద కాలం నేమ్స్ మాత్రమే మనం మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసి దీని తర్వాత అంటే ఈ బ్రాకెట్ ఇక్కడ ఓపెనింగ్ అండ్ ఇక్కడ క్లోజింగ్ తర్వాత నెక్స్ట్ లైన్ లో ఆర్ అనే కంటిన్యూషన్ యూ కెన్ రైట్ ఎనీథింగ్. మీరు ఇదంతా కూడా ఇది ఒకటే కమాండ్ కిందకి మీరు ఒకటే లైన్ లో రాసుకోవచ్చు. లేదు అని అంటే యూ కెన్ రైట్ ఇన్ దిస్ ఫార్మాట్. రాసిన తర్వాత బీ టు మెన్షన్ అన్న వాల్యూస్ అని చెప్పి రాయాలి. అంటే ఆ కాలమ్స్ అన్ని ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఆ అన్ని కాలమ్స్ మెన్షన్ చేసిన తర్వాత వాల్యూస్ అని చెప్పి మెన్షన్ చేసి సో వీ నీడ్ టు ఓపెన్ ద బ్రాకెట్. సో బ్రాకెట్ ఓపెన్ చేసి సో బ్రాకెట్ లో మీరు ఇక్కడ మీరు అక్కడ కాలమ్స్ తీసుకుంటారు కదా ఆ కాలమ్స్ ఏవైతే తీసుకున్నారో అదే ఆర్డర్ లో వాల్యూస్ అనేవి మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారు. సో స్టూడెంట్ డీటెయిల్స్ కి ఎంటర్ చేయడానికి మీరు ఐడి నేమ్ ఏజ్ ఈ 3 ఎంటర్ చేస్తున్నారు అనుకోండి. అంటే మీరు ఇక్కడ 3 కాలమ్స్ తీసుకుంటున్నారు. ఐడి కాలం, ఏజ్ కాలం, నేమ్ కాలం, ఏజ్ కాలం. సో ఇప్పుడు అదే ఆర్డర్ లో మీరు వాల్యూస్ అనేవి ఇవ్వాలి. సో ఐడి సో ఐడి నెంబర్ అండ్ నెక్స్ట్ నేమ్ తర్వాత ఏజ్ అదే ఆర్డర్ లో వీ నీడ్ టు గివ్ అన్న వాల్యూస్ అనేవి మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇన్సైడ్ ఆఫ్ దిస్ దాంట్లో వాల్యూ 1 కామా వాల్యూ 2 సో ఆన్ అలా మనం ఎన్ని ఉంటే ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ అదే ఆర్డర్ లో మనం మెన్షన్ అనేది చేయాలి. వాల్యూ n వరకు వీ నీడ్ టు మెన్షన్ దట్ థింగ్ అనేది మెన్షన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయాలి. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఒకటే పర్సన్ యొక్క రికార్డ్ అనేది మనం ఎంటర్ చేస్తున్నాం. కానీ స్టూడెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ తీసుకుంటే స్టూడెంట్ టేబుల్లో అంటే స్టూడెంట్స్ యొక్క రికార్డ్స్ అంటే మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు. నేను ఒకటే స్టూడెంట్ యొక్క వాళ్ళ ఐడి వాళ్ళ నేమ్ వాళ్ళ ఏజ్ ఈ 3 కాలమ్స్ రికార్డ్ వాల్యూస్ అనేవి నేను ఎంటర్ చేశాను. కానీ ఒకటే పర్సన్ లేరు కదా. సో కాబట్టి అప్పుడు నేను మల్టిపుల్ వాల్యూస్ కి ఇప్పుడు నేను ఏదైతే ఇది ఎంటర్ చేసి ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేశాను. అంటే క్లోజింగ్ అని అంటే నేను చెప్పాను కమాండ్ అనేది క్లోజ్ చేస్తాను. అంటే క్వైరీ క్లోజ్ అనేది విత్ ఇండికేటెడ్ విత్ అన్న సెమీకాలం తోటి ఇండికేట్ చేస్తాం. ఎప్పుడైతే మనం అక్కడ సెమీకాలం పెడతామో ఆ క్వైరీ అనేది ఎండ్స్ దేర్. సో అక్కడికి అది ఎండ్ అవుతుంది అనమాట. సో ఎండ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఒక రో ఆ టేబుల్లో ఒక రో అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ గోయింగ్ టు ఎఫెక్ట్ అంటే ఒక రో అనేది అక్కడికి యాడ్ అవుతుంది అనమాట. ఎఫెక్ట్ అవుతుంటే నథింగ్ బట్ యాడ్ అవుతుంది. సో యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఒకటే రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేసినాం అక్కడ. మనం మల్టిపుల్ ఇదేంటిది ఇక్కడ టు ఇన్సర్ట్ ద రికార్డ్స్ ఇన్ ద టేబుల్. సో టేబుల్లో సింగిల్ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి అని అంటే సింగిల్ రికార్డ్ కి సింటాక్స్ వచ్చేసరికి ఇది సింగిల్ రికార్డ్ కి సింటాక్స్ వచ్చేసరికి సో ఇలా ఇన్సర్ట్ ఇంటూ ద టేబుల్ నేమ్ కాలం నేమ్ 1 కాలం నేమ్ 2 ఇలా మనము వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్. అయితే నేను ఇప్పుడు ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేశాను అంటే ఫస్ట్ రికార్డ్ ఇన్సర్ట్ చేశాను అంటే ఫస్ట్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు నాకు నా దగ్గర 5 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. వాళ్ళ డీటెయిల్స్ నేను ఎంటర్ చేయాలి. ఆల్రెడీ ఒక క్వైరీ ద్వారా నేను ఒక రికార్డ్ అనేది నేను ఇన్సర్ట్ చేసేసాను. ఇప్పుడు నేనేంటిది ఇంకా 4 పర్సన్స్ నేను ఇన్సర్ట్ చేయాలంటే నేను ఇక్కడ 4 టైమ్స్ ప్రతిసారి నేను ఇలా రాసి ఇలానే ఎగ్జిక్యూట్ చేయాల్సిన రూలే లేదనమాట. ప్రతిసారి ఇలానే అంటే నేను ఒక్కొక్కరికి ప్రతిసారి ఇన్సర్ట్ ఇంటూ ద టేబుల్ 1 కాలం నేమ్ 1 కాలం నేమ్ 2 సో ఆన్ తర్వాత వాల్యూస్ అని చెప్పి సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ మళ్ళీ ఏంటిది మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి దాని రో ఎఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ ఇంటూ ద టేబుల్ 1 కాలం నేమ్ 1 కాలం నేమ్ 2 అలా సో ఆన్ కాలం నేమ్ n వరకు మళ్ళీ ఆ వాల్యూస్ ఎంటర్ చేసి అలా మీరు అన్ని సార్లు మల్టిపుల్ టైమ్స్ మనం క్వైరీస్ అనేది రాయకుండా మల్టిపుల్ రికార్డ్స్ ఎట్ ఏ టైం మనం ఇన్సర్ట్ చేయాలి. ఆల్రెడీ నేను ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేశాను. మిగతా 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు అలా ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే లేదంటే ఎన్ని రికార్డ్స్ అయితే n రికార్డ్స్ అంటే ఇప్పుడు నేను ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేశానంటే ఇంకా n-1 రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేయాలి కదా n రికార్డ్స్లలో. సో ఇప్పుడు అన్ని రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే అంటే మల్టిపుల్ రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేయాలి.
లేదు నేను డైరెక్ట్ గానే ఫస్ట్ టైమే నేను మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్నా సరే అది ఎలా ఇన్సర్ట్ చేస్తారంటే దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే ఇదేమో సింగిల్ రికార్డ్ మాత్రమే ఇన్సర్ట్ చేయడానికి సింటాక్స్ అది. అదే మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, insert into the table name. So table name lo, so we are going to mention on a column name 1 comma column name 2 comma so on. Any columns ఉన్నాయో అన్ని column name n. So we are going to mention. So mention చేసి సో ఇందులో values, సో values అని ఇచ్చి ఇక్కడ మీరు సేమ్ సింగిల్ రికార్డ్ కి ఎలాగైతే రాసామో మల్టిపుల్ రికార్డ్స్ కి కూడా మనం ఇలానే రాస్తాం. సో రాసిన తర్వాత ఇక్కడ వీఆర్ గోయింగ్ టు మెన్షన్ అన్న వాల్యూ 1 కామా వాల్యూ 2 సో ఆన్ వాల్యూ n. సో వాల్యూ అయిన తర్వాత ఇక్కడ సెమీకోలన్ పెట్టకూడదు. అంటే ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేశాను మళ్ళీ, కానీ నాకు కావాల్సింది ఏంటిది మల్టిపుల్ రికార్డ్స్ కాబట్టి ఇక్కడ సెమీకోలన్ పెట్టకుండా కామా పెట్టాలి. కామా పెట్టి నెక్స్ట్ లైన్ లో మళ్ళీ వాల్యూస్ అని ఇవ్వకూడదు. ఒకటేసారి మాత్రమే ఫస్ట్ రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు మాత్రమే ముందు వాల్యూస్ అని పెడతాం. ఇలా మనం కామాతో డిఫరెంట్ చేసేసి మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ వాల్యూ 1 కామా అంటే థర్డ్ పర్సన్ అనమాట. సో ఫస్ట్ ఎంటర్ చేసాం ఫస్ట్ రికార్డు ఫస్ట్ స్టూడెంట్, సెకండ్ పర్సన్ వాల్యూ 2 ఇలా సో ఆన్ వాల్యూ n ఇలా సెకండ్ పర్సన్ ఇలా సో ఆన్. మనం ఎన్ని రికార్డ్స్ ఎంటర్ చేయాలనుకుంటే అన్ని రికార్డ్స్ సో ఆన్ ఎంటర్ చేసి అంటే సో ఆన్ ఎంటర్ చేసి ఇది మీకు జస్ట్ పేర్లు వాల్యూ 1 వాల్యూ 2 అని ఇస్తున్న ప్రతి దాంట్లో, బట్ మీకు ఇది ప్రాక్టికల్ గా చూపెట్టడం మీకు ప్రాపర్ గా అర్థమవుతుంది ఏంటిది అనేది. సో ఇది జస్ట్ సింటాక్స్ వాల్యూ 2 సో ఆన్ వాల్యూ n. సరే ఇప్పుడు ఈ రికార్డ్ అంటే మల్టిపుల్ రికార్డ్స్ అన్ని ఎంటర్ చేశాను తర్వాత లాస్ట్ లో ఏం పెట్టాలి సెమీకోలన్ పెట్టి ఇది. సో దిస్ ఇస్ ద మల్టీ రికార్డ్స్ అంటే మల్టిపుల్ రికార్డ్స్ అనేవి నేను ఎంటర్ చేయాలనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ ద సింటాక్స్ అనేది ఈ విధంగా యూజ్ చేస్తాం. సింగిల్ రికార్డ్ అయితేనేమో ఓన్లీ 1 టైం మాత్రమే వాల్యూస్ ఇచ్చి అక్కడ వీఆర్ గోయింగ్ టు ఎంటర్. సో మన మల్టిపుల్ రికార్డ్స్ కి వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం ఇన్సర్ట్ అనేది చేస్తాం. సింపుల్ ఓకేనా. సేమ్ వాల్యూ 1 వాల్యూ 2 సో ఆన్ వాల్యూ n అనేది వీఆర్ గోయింగ్ టు మెన్షన్ అనేది చేస్తాం. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇది ఇప్పుడు మనము డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్లో వాల్యూస్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చెప్పి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు నో బిఫోర్ క్రియేటింగ్ ప్రాక్టికల్ గా మనం డేటాబేస్ ని క్రియేట్ చేయడానికి ముందు మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి. ఏంటి అని అంటే సో యాజ్ ఎ నోట్ గా నేను చెప్తాను. అది ఏంటి అని అంటే సో SQL is an in case sensitive ఇన్ కేస్ సెన్సిటివ్ అని అంటే మీరు అందులో రాసే కమాండ్స్ అనేవి ఎలాగన్నా రాసుకోవచ్చు. యూ కెన్ రైట్ అయినా ఎనీ ఫార్మాట్, మీరు ఏ ఫార్మాట్ లోనా రాసుకోవచ్చు. అంటే నువ్వు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే అవి ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఏంటి పైథాన్ తీసుకున్నావు. సో పైథాన్ ఇస్ అన్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. నువ్వు ఎలాగంటే అలా రాస్తే తీసుకో, నువ్వు ఇలానే రాయాలి, స్మాల్ లెటర్స్ రాయాలి, అలానే ఉంటుంది. కానీ SQL అనేది ఇందులో కమాండ్స్ అనేవి నువ్వు ఏ టైప్ లో తీసుకున్నా, క్యాపిటల్ లెటర్స్ లో తీసుకున్నా అది యాక్సెప్ట్ చేస్తుంది, స్మాల్ లెటర్స్ లో తీసుకున్నా అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఎందుకనంటే SQL ఈజ్ అన్న ఇన్ కేస్ సెన్సిటివ్ అనమాట, ఎలాగన్నా తీసుకుంటుంది అని. కానీ వీఆర్ యాజ్ ఏ మనం ఏంటి అని అంటే వీ నీడ్ టు యూజ్ యాజ్ ఏ గుడ్ టు యూజ్ యాజ్ అన్ ద అప్పర్ లెటర్స్ లో యూజ్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ అంటే అప్పర్ కేస్లలో వీ నీడ్ టు రైట్. మీరు స్మాల్ లెటర్స్ రాసిన ప్రాబ్లం లేదు, కానీ ఇట్ ఈస్ ఇన్ అ గుడ్ టు యూజ్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ లో రాస్తాం నార్మల్ గా క్వైరీస్ అనేవి వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్ లోనే రాస్తాం. ఓకేనా. అంటే ఏవైతే కమాండ్స్ మనం SQL స్టేట్మెంట్స్ అని చెప్పి కమాండ్స్ అని చెప్పానో, సో క్రియేట్, ఆల్టర్, ఇన్సర్ట్, అప్డేట్ అని చెప్పి ఉన్నాయి. ఈ వర్డ్స్ అనేవి వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్ లోనే రాస్తాం. స్మాల్ లెటర్స్ లో రాసిన తీసుకుంటుంది, బట్
put to you write in the capital letters. Case sensitive, but put to write the queries in capital or an uppercase, you can call it capital, capital letters. Say, యూనిఫామ్. ఇప్పుడు ఏంటిది మనం లాస్ట్ క్లాస్ లో ఇన్స్టాలేషన్ చెప్పాం అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ అన్ ఎస్క్యూఎల్ గురించి చెప్పాం అండ్ డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పి సో ఐ క్రియేటెడ్ దిస్ డేటాబేస్ అనేది చెప్పాం. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు నేను డేటాబేస్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయాలంటే లాస్ట్ క్లాస్ లో మనం సర్వర్ ఇన్స్టాలేషన్ తో పాటు ఎస్ఎస్ఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ని కూడా మనం ఇన్స్టాల్ అనేది చేశాం. సో ఆ ఇన్స్టాల్ అయిన ఎస్ఎస్ఎంఎస్ ఇన్స్టాలేషన్, సో ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని దాన్ని ఇన్స్టాలేషన్ చేశాను. సో మరి ఆ ఇన్స్టాలేషన్ లో సో లెట్ మీ డిస్కస్ అబౌట్ దాట్ థింగ్. ఇప్పుడు దాంట్లో ఒక డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ డేటాబేస్ లో రికార్డ్స్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది లెట్ మీ డిస్కస్. అండ్ ఇంకో థింగ్ ఏంటి అని అంటే సో ఇక్కడ నేను ఎస్క్యూఎల్ ఇస్ అనే ఇన్కేస్ సెన్సిటివ్ అని చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఒక ఫైల్ మనం ఒక క్వెరీ రాసాం. సో వి రైట్ అనే సమ్ క్వెరీ. సో క్వెరీ రాసాం. సో క్వెరీ రాసి ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం, ఆ డేటాబేస్ లో టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు అది అది అయిపోయింది, నా వర్క్ అయిపోయింది. నేను నెక్స్ట్ డే వచ్చి నేను మళ్ళీ వర్క్ చేయాలి ఇప్పుడు ఆ డేటాబేస్. అయితే ఇప్పుడు నేను డేటాబేస్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, నేను క్రియేట్ చేస్తాను ఇప్పుడు. కానీ నాకు దాంతో పాటు ఆ డేటాబేస్ క్రియేట్ చేయడానికి నేను ఏమేమి క్వైరీస్ ఇచ్చాను, ఏమేమి ఈ టేబుల్లో వాల్యూస్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడానికి ఏమేమి క్వైరీస్ ఇచ్చాను అని నేను తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను లాస్ట్ టైం చేసినప్పుడే నేను ఏం చేయాలంటే ఐ నీడ్ టు సేవ్ దట్ ఫైల్ ని సేవ్ చేసుకోవాలి. అంటే మనం ఆ ఫైల్ ని ఎలా సేవ్ చేస్తారు అంటే టు సేవ్ ద ఎస్క్యూఎల్ ఫైల్ ని సేవ్ చేయాలని అంటే వి యూస్ ఫైల్ నేమ్. మనం ఏమైతే తీసుకుంటామో ఫైల్ నేమ్ డాట్ ఎస్క్యూఎల్ అని చెప్పి సేవ్ చేయాలి. అంటే ఫైల్ నేమ్ అంటే మనం ఏ పేరు అయితే పెట్టుకోవాలనుకుంటాం అది. ఇక్కడ మనం మోస్ట్లీ మనం గుర్తుండడానికి సో మోస్ట్లీ ఎస్క్యూఎల్ యొక్క ఏమేమి పెట్టుకుంటాం అంటే డేటాబేస్ యొక్క నేమ్ పెట్టుకుంటాం. అంటే ఆ డేటాబేస్ కి సంబంధించినంత ఆ రికార్డ్ లో ఉంటుంది, క్వైరీస్ అనేవి అన్ని ఆ రికార్డ్ లో ఉంటుంది అని చెప్పి చెప్పడానికి దే ఆర్ గోయింగ్ టు యూస్. అండ్ ఇంకో థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఇక్కడ ఏ క్వైరీ ఎగ్జిక్యూట్ రాసినా సరే వాట్ ఎవర్ ద క్వైరీ యూ రైట్, సో కంపల్సరీ ఆ క్వైరీని సెలెక్ట్ చేసుకొని వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకనంటే మన ప్రీవియస్ క్వైరీస్ కూడా ఉంటాయి కాబట్టి సో ఆ ప్రీవియస్ క్వైరీస్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనకి ప్రజెంట్ నేను ఏ క్వైరీ రాశానో, ఎందుకంటే నేను మొత్తం ఒకటే ఫైల్లో నేను క్వైరీస్ అన్ని రాస్తాను. సో ఇప్పుడు ఆ పర్టికులర్ క్వైరీ నాకు ఎగ్జిక్యూట్ కావాలనుకుంటే యూ నీడ్ టు సెలెక్ట్ ద క్వైరీ ఫస్ట్. ఎవ్రీ క్వైరీ need to select and ఎగ్జిక్యూట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఎస్ఎస్ఎంఎస్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి ద షార్ట్ కట్ ఇస్ అన్ ఆల్ట్ ప్లస్ ఎక్స్. ద షార్ట్ కట్ ఆల్ట్ ప్లస్ ఎక్స్ అని చెప్పి క్లిక్ చేస్తే ఎవ్రీ క్వైరీ వి నీడ్ టు సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్ అనేది చేయాలి. నేను ప్రాక్టికల్ గా చూపెడతానండి. సో ఇప్పుడు లెట్ మీ ఓపెన్ ద ఎస్ఎస్ఎంఎస్. సో ఎస్ఎస్ఎంఎస్ ని నేను ఓపెన్ చేయాలి. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో ఇన్స్టాలేషన్ చెప్పాను. సో దీన్ని నేను ఇప్పుడు విండోస్ బటన్ క్లిక్ చేసి ఎస్ఎస్ఎంఎస్ అని చెప్పి సర్చ్ చేస్తాను. అంటే ఇప్పుడు నాకు వీఆర్ గెటింగ్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని చెప్పి నాకు అక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఎస్ఎస్ అని టైప్ చేసినప్పుడు మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది డిస్ప్లే అవుతుంది, ఈ కిందివి కాదు. సో ఇక్కడ పైన ఫస్ట్ కనబడుతుంది, హైలైట్ అవుతుంది. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఎంటర్. సో ఎంటర్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. సో ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది ఇట్ హాస్ బీన్ ఓపెనింగ్ నౌ.
ఇట్ హాస్ బిన్ ఓపెన్. జస్ట్ చెప్పాను ఇది కొంచెం లోడ్ అవుతుంది. సో వీ నీడ్ టు వెయిట్ ఇట్. సో ఎందుకంటే ఒక పాపప్ విండో రావాలి. సో విండో వచ్చినప్పుడు సర్వర్ ని కనెక్ట్ చేసుకోవాలి. సో వీ నీడ్ టు కనెక్ట్ ద సర్వర్. ఇలా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇన్స్టాలేషన్ చెప్పినప్పుడు ఇక్కడ సర్వర్ నేమ్ ని లోకల్ హోస్ట్ అని చెప్పి పెట్టుకున్నారు. సో కాబట్టి ఆటోమేటిక్ గా ఈ పేరు అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ట్రస్ట్ సర్వర్ సర్టిఫికేట్ అని చెప్పి చెక్ అయి ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ అన్న కనెక్ట్ మీద క్లిక్ చేయండి. అంటే డైరెక్ట్ ఎంటర్ కొట్టేసండి, అది కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే అదే మీకు హైలైట్ అవుతుంది కదా అక్కడ. మీరు కర్సర్ అక్కడికి వెళ్ళి జస్ట్ ఎంటర్ కొట్టండి. ఆ స్క్రీన్ వచ్చినప్పుడు పాపప్ విండో డైలాగ్ బాక్స్ వచ్చినప్పుడు మీరు సో కనెక్ట్ అయిన సర్వర్ కనెక్ట్ అయింది అంటే మీకు లెఫ్ట్ సైడ్ సమ్ మ్యాటర్ అవి వస్తుంటాయి. అలా వస్తుంది అన్నమాట. సో అలా వచ్చింది అని అంటే సర్వర్ అనేది కనెక్ట్ అయింది. సో దట్ సర్వర్ హ్యాస్ బిన్ కనెక్టెడ్. సో ఇప్పుడు కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ కనెక్ట్ అయిన తర్వాత మీకు ఏంటిది, ఇప్పుడు నేను ఒక ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్ దట్ ఫైల్. కానీ ఇప్పుడు ఈ డాటా వస్తుంది. అయితే ఇక్కడ నాకు చూడండి ఈ డేటాబేస్ లో, సో ఇప్పుడు ఈ డేటాబేస్ లో ఈ సర్వర్ ఇన్స్టాల్ చేసిన డేటాబేస్ లో నేను ఇక్కడ డేటాబేస్ సెక్యూరిటీ సర్వర్ ఆబ్జెక్ట్స్ రెప్లికేషన్ ఆల్వేస్ అండ్ హై అవైలబిలిటీ మేనేజ్మెంట్ ఇంటిగ్రేషన్ సర్వీస్ అని చెప్పి నా క్యాటలాగ్స్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఇందులో నేను ఇక్కడ డేటాబేస్ అని ఉంది కదా, సో దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఇలా క్లిక్ చేసినప్పుడు నా కేసులో చూడండి, ఇప్పుడు నేను జస్ట్ ఇన్స్టాలేషన్ చేశాను కాబట్టి నా కేసులో ఇక్కడ చూడండి ఏం డిస్ప్లే అవుతుంది, సిస్టమ్ డేటాబేసెస్ తర్వాత డిడబ్ల్యూ కాన్ఫిగరేషన్, డిడబ్ల్యూ డయాగ్నోస్టిక్, డిడబ్ల్యూ క్యూ అని చెప్పి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇలా బ్లాక్ కలర్ గా ఇలా కనబడుతుంది కదా, దీన్ని డేటాబేస్ అని అంటారు. అయితే ఈ డేటాబేసెస్ లలో మీకు మళ్ళీ టేబుల్స్ ఉండడం కానీ ఎవ్రీథింగ్ విల్ బి రిలేటెడ్ టు దాట్ వన్ ఇంకా ఇక్కడనే ఉంటాయి. అయితే నేను ఇక్కడ ఎలాంటి డేటాబేస్ నేను క్రియేట్ చేయలేదు. అంటే ఒకవేళ ప్రీవియస్ లో క్రియేట్ చేస్తుంటే అవి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుండే. సో నేను ఎలాంటిది క్రియేట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ డిస్ప్లే. ఇది డిఫాల్ట్ గా మనకి ఇక్కడ సర్వర్ ఇన్స్టాల్ చేసినప్పుడే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడే యూఆర్ గోయింగ్ టు గెట్ దిస్. సో ఇది వస్తుంది. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి అని అంటే ఐ నీడ్ టు షో ఏంటిది, ఐ వాంట్ టు డిస్ప్లే దాట్ ఏంటిది, ఇప్పుడు నేను ఒక క్వైరీ రాయాలి. ఐ నీడ్ టు రైట్ ద క్వైరీ. సో ఇప్పుడు క్వైరీ రాయాలంటే ఇక్కడ పైన చూడండి మీకు ఇక్కడ ఆప్షన్స్ కనబడుతున్నాయి. సో వీఆర్ గెటింగ్ అనే ఆప్షన్స్ హియర్. సో ఈ ఆప్షన్స్ లలో మీకు ఏంటి అని అంటే ఇక్కడ ఫైల్, ఎడిట్, వ్యూ, గిట్, టూల్స్, ఎక్స్టెన్షన్స్, విండోస్, హెల్ప్ అని చెప్పి వీఆర్ గెటింగ్ దిస్. సో ఈ వచ్చిన దాంట్లో కింద మీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అని చెప్పి న్యూ క్వైరీ అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఒక న్యూ క్వైరీ కోసం ఇక్కడ ఆప్షన్ ఇక్కడ అంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళినా మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ సర్వర్ కనెక్షన్ ఇలా న్యూ అని చెప్పి, సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. న్యూ అని చెప్పి వచ్చి ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, ఈ ఫైల్ అన్లోకి ఇక్కడ క్వైరీ విత్ కరెంట్ కనెక్షన్ అని ఉంది కదా. సో ఇది క్లిక్ చేస్తే మీకు ఏంటిది కరెంట్ కనెక్షన్ అంటే క్వైరీస్ రాయడానికి మీరు అక్కడ ఒక ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. లేదంటే సింపుల్ గా మీరు ఇక్కడ ఈ న్యూ క్వైరీ మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే దానికి షార్ట్ కట్ కూడా ఉంది టు ఓపెన్ ద న్యూ క్వైరీ. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న Ctrl+N. దీనికి షార్ట్ కట్ కూడా ఉంటుంది. న్యూ క్వైరీ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ మీకు ఒక వైట్ కలర్ ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా వైట్ కలర్, లేదంటే Ctrl+N అని క్లిక్ చేసినా మీకు ఇది ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ దాంట్లో వీ నీడ్ టు రైట్ అన్న క్వైరీస్ అనేవి రాయాలి. సో నార్మల్ గా ఇలా చిన్నగా ఇలా డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఇలా జూమ్ చేసుకుంటే మీకు ఇక్కడ పెద్దగా వచ్చేస్తుంది. సో జూమ్, సో ఇలా జూమ్ చేస్తే జూమ్. సో సింపుల్ గా నేను ఇప్పుడు ఏంటి అంటే టు డిస్ప్లే దట్ క్వైరీ. సో ఇప్పుడు నేను ఏంటిది, సో ఇన్ దట్ ఇక్కడ నేను సో ఇప్పుడు నేను ఐ నీడ్ టు రైట్ అన్న క్వైరీ హియర్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఐ నీడ్ టు క్రియేట్ అన్న డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలి. సో డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ అన్ కీ ఏమంటారు, సో ద క్వైరీ ఈజ్ అన్న ద సింటాక్స్ ఏం చెప్పాను,
క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ యొక్క నేమ్. మీరు ఏ డేటాబేస్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ డేటాబేస్ యొక్క నేమ్ అనేది మనం అక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను ఐఎమ్ క్రియేటింగ్ అనేది ఒక డేటాబేస్ అనేది నేను క్రియేట్ చేస్తాను. సో ఏంటిది ఆ డేటాబేస్? సో ఐఎమ్ క్రియేటింగ్ అనే డేటాబేస్ ఇస్ అన్న. సో ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు నేను ఐ నీడ్ టు రైట్ అన్న క్రియేట్ అని చెప్పి రాయాలి. సో ఇలా ఇక్కడ రాసినప్పుడు ఏవైతే కమాండ్స్ ఉంటాయో అవి కలర్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతాయి. అలా మీకు కమాండ్స్ అనేవి ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాయి. అయితే నేను ఏం చెప్పాను, ద క్వైరీ షుడ్ బి రిటన్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్ లో రాయండి. గుడ్ టు రైట్. మీరు ఎలా రాసినా తీసుకుంటుంది, బట్ బెటర్ టు రైట్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్ లో. సో ఇప్పుడు నేను ఏంటిది టు రైట్ దిస్ వన్. సో ఇదే వర్డ్ ని నేను క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాను, స్మాల్ లెటర్స్ లో రాసినా తీసుకుంటాను. సో క్రియేట్, సో క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ అని ఇచ్చి డేటాబేస్ యొక్క నేమ్. అయితే ఇక్కడ బ్లూ కలర్ లో ఏవైతే డిస్ప్లే అవుతున్నాయో అది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ గా రైట్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్ లో రాయడానికి ట్రై చేయండి. మీరు ఎలా రాసినా తీసుకుంటుంది, బట్ ఇట్ ఈస్ గుడ్ టు రైట్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్. మిగతా వర్డ్స్ అనేది సో వీ కెన్ రైట్ ఇన్ ద, మీరు ఎలా రాసినా మీరు ప్రాబ్లం లేదు. సో ఇది మాత్రం. ఇప్పుడు మీరు ఏంటిది ఐఎమ్ క్రియేటింగ్ అనే క్రియేటెడ్ డేటాబేస్, డేటాబేస్ యొక్క నేమ్ అనేది నేను ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఏంటిది ఐ వాంట్ టు క్రియేట్ అన్న సైబర్ ఏజెస్, సైబర్ ఏజెస్ అని చెప్పి ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ డేటాబేస్ సైబర్ ఏజెస్ అని చెప్పి క్రియేట్ చేస్తాం. సో సైబర్ ఏజెస్ నేను ఇంతకుముందు ప్రీవియస్ దాంట్లో నేను క్రియేట్ చేశాను సైబర్ ఏజెస్ అని చెప్పి. సో దీనికి నేను ఒక పేరు అంటే నేను వేరే దాంట్లో క్రియేట్ చేశాను. సో అది డేటా ఉంటుంది కాబట్టి సో ఎలా కాంప్లిమెంట్ లేకుండా నేను ఏంటిదంటే సైబర్ ఏజెస్ 17 అని చెప్పి నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, మీ పేరు కూడా పెట్టుకోవచ్చు. నేను దానికి కాకుండా జస్ట్ మీరు సైబర్ ఏజెస్ అని చెప్పి క్రియేట్ చేసిన వస్తుంది. నా కేసులో ఏంటంటే నేను ప్రీవియస్ గా క్రియేట్ చేసేస్తాను డేటాబేసెస్ కాబట్టి పేరు వేరే తీసుకుంటాను. సో క్రియేట్ డేటాబేస్ సైబర్ ఏజెస్ 17 అని చెప్పి ఒక పేరు అనేది తీసుకుంటున్నాను. సో తీసుకొని ఇప్పుడు నేను ఇది డేటా, ఇది క్రియేషన్. సో ఇప్పుడు నేను ఏంటిది అంటే ఏది క్వైరీ, ఇప్పుడు ఈ క్వైరీ అనేది ఎండ్స్ విత్ అన్న సెమీకాలం. సెమీకాలం పెట్టకున్నా సరే ప్రాబ్లం లేదు, బట్ ఐఎమ్ కీపింగ్ అన్న సెమీకాలం కంపల్సరీ టు టెల్ దట్ ఇట్ క్వైరీ హ్యాస్ బిన్ ఎండ్ దేర్. సో క్వైరీ ఎండ్ అయింది అని చెప్పడానికి we are going to use ఏమన్నా సింగిల్ కోట్స్ సారీ సెమీకాలన్ అనేది పెడతాం అనమాట. సో పెట్టిన తర్వాత నేను ఏం చెప్పాను, టు ఎగ్జిక్యూట్ దట్ క్వైరీ. సో క్వైరీని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చెప్పాను, వీ నీడ్ టు సెలెక్ట్ దట్ క్వైరీ, క్వైరీని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి ఒకటే క్వైరీ ఉన్నా సరే మల్టిపుల్ లైన్ క్వైరీస్ ఉన్నా సరే యూ నీడ్ టు సెలెక్ట్ దట్ క్వైరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి నేను ఐఎమ్ సెలెక్టింగ్ దిస్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏమంటారు కర్సర్ పట్టుకొని ఇక్కడ డ్రాగ్ ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేయొచ్చు, మీ సెలెక్షన్స్ ఉంటుంది కదా. అసలు లేదు అని అంటే మీరు ఇక్కడ ఇది పట్టుకొని షిఫ్ట్ బటన్ ని క్లిక్ చేసి మీరు ఏంటిది లెఫ్ట్ ఆరో క్లిక్ చేస్తే మీకు అది సెలెక్ట్ అవుతుంది. సరే అంటే కర్సర్ మూవ్మెంట్ ఇవ్వకుండా షార్ట్ కట్ ఫర్ దిస్. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్నాక ఏంటి ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఎగ్జిక్యూట్ అని చెప్పి ఆప్షన్ ఉంది. సో దీని మీదకి వెళ్ళినా కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది Alt+X అని చెప్పి, దాని యొక్క షార్ట్ కట్ కూడా డిస్ప్లే అవుతుంది. నేను సెలెక్ట్ చేసుకున్నాను. దానికి ఇక్కడ ప్రతిసారి మీరు కర్సర్ అక్కడికి వెళ్ళి తీసుకోకుండా షార్ట్ కట్స్ అనేవి మీరు గుర్తు పెట్టుకోవాలి. సో Alt+X. సో ఇప్పుడు Alt+X అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్ సైడ్ లో మీకు ఇక్కడ వీఆర్ గోయింగ్ టు డిస్ప్లే దట్ సో ఇలా కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, కంప్లీషన్ టైం అని చెప్పి నాకు అక్కడ టైం అనేది ఇలా కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే సో నేను ఇచ్చిన క్వెరీ అనేది ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయ్యింది అని చెప్పి దాని యొక్క ఓకేనా. సరే అయితే మీరు ఇక్కడ ఒక క్వెరీని ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు నేను ఇది రాశాను కదా, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అంటే మళ్ళీ ఏంటిది Alt+X అని ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు చూడండి నాకు ఈసారి నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు అని అంటే ఒక్కసారి క్వెరీని క్రియేట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది డేటాబేస్ క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు ఎగ్జిక్యూట్ చేసావు అనుకోండి, దాని మీనింగ్ ఏంటిది, యూఆర్ క్రియేటింగ్ వన్ మోర్ టైం. అంటే ఆల్రెడీ డేటాబేస్ నేమ్ అదే ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తే నీకు ఇలా ఎర్రర్ వస్తుంది అనమాట. సో వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ ఎర్రర్ లైక్ దిస్. సో ఇక్కడ మీకు ఈ టైప్ లో ఎర్రర్ అనేది వస్తుంది. సో ఏంటిది డేటాబేస్ సైబర్ ఏజెస్ 17 ఆల్రెడీ ఎగ్జిస్ట్, చూజ్ అనే డిఫరెంట్ డేటాబేస్ అని చెప్పి నీకు అక్కడ ఎర్రర్ వస్తుంది. అంటే సైబర్ ఏజెస్ 17 అనేది ఆల్రెడీ ఉంది,
నువ్వు మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అని అంటే ఏంటి దాని మీనింగ్ అని అంటే నువ్వు ఇంకోసారి క్రియేట్ చేస్తున్నావు అని చెప్పి దాని మీనింగ్. సో ఇలా. సో ఇప్పుడు నేనేం చెప్పాను, డేటాబేస్ ని క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, అందులో టేబుల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో టేబుల్స్ క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ గా టేబుల్ క్రియేట్ చేయొద్దు అని చెప్పాను. సో టు క్రియేట్ ఎన్ టేబుల్, సో టేబుల్ క్రియేట్ చేయడానికి ముందు వీ నీడ్ టు యూజ్ ద డేటాబేస్. డేటాబేస్ ని యూజ్ చేసుకోవాలి. సో దానికి కమాండ్ ఏమని చెప్పాను, యూజ్. సో యూజ్. సో డేటాబేస్ యొక్క నేమ్ ఏంటిది, సైబర్ ఏజెస్ 17. సో ఐఎమ్ రైటింగ్ దట్ నేమ్, సైబర్ ఏజెస్. మీరు ఇక్కడ కింద సజెషన్స్ కూడా ఇస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. డౌన్ ఆరెడ్ తోటి హైలైట్ అవుతుంది, దాన్ని ఎంటర్ కొడితే ఆ పేరు వచ్చేస్తుంది కూడా, సజెషన్ ఇచ్చేస్తుంది. సో యూజ్ సైబర్ ఏజెస్. నేను డేటాబేస్ అదే కదా, ఆ డేటాబేస్ లో టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. యూజ్ సైబర్ ఏజెస్ 17 అని ఇచ్చి ఐఎమ్ సెలెక్టింగ్ ఏమంటారు క్వెరీ అనేది నేను ఎగ్జిక్యూట్ చేయాలి అక్కడ. అంటే ఆ డేటాబేస్ లోనే నువ్వు టేబుల్ క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు యూ నీడ్ టు యూజ్ ఇట్. సో యూజ్ చేసుకోవడానికి సెలెక్టెడ్, మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఆరో క్లిక్ చేస్తే యూ గోయింగ్ టు సెలెక్ట్ చేసుకున్నాక ఆల్ట్ ఎక్స్ అగైన్. సో ఆల్ట్ ఎక్స్ అని చేస్తే కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్. సో అంటే ఇప్పుడు కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమంటారు, సో ఇది యూజ్ సైబర్ ఏజెస్ 17 అని చెప్పి సో మీకు ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. సో సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఏంటిది, ఇప్పుడు నాకు ఈ దాంట్లో నేనేంటిది ఐ నీడ్ టు క్రియేట్ అన్న డేటాబేస్ అనేది నేను క్రియేట్ చేయాలి. సారీ, టేబుల్ అనేది నేను క్రియేట్ చేయాలి. ఈ డేటాబేస్ లోపల టేబుల్ క్రియేట్ చేయాలి. సో టేబుల్ క్రియేట్ చేయాలంటే దాని యొక్క సింటాక్స్ ఏమని చెప్పాను, సో క్రియేట్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ అయితే ఇక్కడ నేను టేబుల్ నేమ్ ఇది సింటాక్స్. అయితే నేను ఇక్కడ టేబుల్ నేమ్ అని చెప్పి తీసుకోవట్లేదు, టేబుల్ కి ఒక పేరు పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు క్రియేట్ టేబుల్ అని ఇచ్చి టేబుల్ యొక్క నేమ్ ఏం తీసుకుంటున్నాను అంటే స్టూడెంట్స్. టేకింగ్ ఇన్ టేబుల్ నేమ్ యాజ్ స్టూడెంట్స్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అని ఇచ్చి నేను ఏంటిది వి నీడ్ టు ఓపెన్ ద బ్రాకెట్. మీరు ఇది అక్కడనే స్టూడెంట్స్ తర్వాత నన్ను ఓపెన్ చేయండి, లేదంటే నెక్స్ట్ లైన్ ఓపెన్ చేయండి, ఇట్ మే బి యువర్ విష్. సో ఇచ్చి మీరు ఇదంతా కూడా కంటిన్యూషన్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. క్వెరీ అలానే అయిపోతుంది కాబట్టి నేను లైన్ బై లైన్ రాస్తున్నాను. సో ప్రాబ్లం ఏం లేదు, మీరు ఒక్కొక్కటి క్రియేట్ ఒక లైన్ లో, టేబుల్ ఒక లైన్ లో, స్టూడెంట్స్ అని ఒక లైన్ లో రాసినా కూడా మీకు ప్రాబ్లం ఎర్రర్ ఏం రాదు. యూ కెన్ రైట్ ఇట్. నేను ఒక ప్రాపర్ గా ఉండడానికి, ఒక క్వెరీ లాగా ఉండడానికి నేను ఇలా ఈ ఫార్మాట్ లో రాస్తున్నాను. ఓకేనా, అర్థమవుతుందా? మీరు ఒక్కటి ఈ క్వెరీ మొత్తాన్ని కూడా ఒకటే లైన్ లో కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండలేదు. అయితే ఇప్పుడు నేను ఏంటిది ఈ స్టూడెంట్స్ అనే టేబుల్లో ఐఎమ్ క్రియేటింగ్ అన్న ఒక 3 కాలమ్స్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఒకటి ఐడి కాలం, ఒకటి నేమ్ కాలం, ఒకటి ఏజ్ కాలం అని చెప్పి 3 కాలమ్స్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పాను అంటే ఏంటిది క్రియేట్ టేబుల్ నేమ్, దాని లోపల కాలం నేమ్, దాని యొక్క డేటా టైప్ అనేది నేను మెన్షన్ చేయాలి అని చెప్పి మనం ఎన్ని ఉంటాయో అన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ అదే చెప్పాను. సో ఐ మెన్షన్ దిస్ హియర్. సో ఏంటిది సింటాక్స్ ఫర్ టేబుల్ క్రియేషన్స్ ఏంటిది, క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్ 1 డేటా టైప్, కాలమ్ నేమ్ 2 డేటా టైప్, కాలమ్ నేమ్ 3 డేటా టైప్. అలా నువ్వు ఎన్ని కాలమ్ తీసుకుంటావు అని. అయితే నేను ఇక్కడ ఎన్ని తీసుకుంటున్నాను, ఓన్లీ 3 కాలమ్సే. ఒకటి ఐడి, ఒకటి నేమ్, ఒకటి ఏజ్. సో 3 తీసుకుంటున్నాను. లేదు నేను అలా నేమ్ అని కాకుండా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని చెప్పి ఇలా తీసుకుంటాం కదా. సో అలా తీసుకోవాలనుకుంటే అలా ఫోన్ నెంబరు, మొబైల్ నెంబర్, లేకపోతే హోమ్ ఫోను, ఏమంటారు మొబైల్ నెంబర్, లేకపోతే ఫోన్ నెంబరు, అదర్ ఫోన్ నెంబర్, ఆల్టర్నేట్ ఫోన్ నెంబరు అని చెప్పి ఇలా మీరు కాలమ్స్ రెండు తీసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మన దాన్ని బట్టి. ఇప్పుడు ఫోన్ నెంబర్స్ అంటే 2 తీసుకుంటారు. ఒకటేమో ఏమంటారు ఫోన్ నెంబర్ అని చెప్పి ఒకటి కాలం ఉంటుంది, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అని చెప్పి అలా మీరు తీసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టికెట్. సో ఇక్కడ నేను అలా అవన్నీ తీసుకోవట్లేదు, ఓన్లీ 3 కాలమ్స్. ఒకటి ఐడి, ఒకటి నేమ్, ఒకటి ఏజ్. ఈ 3 ప్రస్తుతానికి ఆ 3 తీసుకొని ఐఎమ్ క్రియేటింగ్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దానికి ఏంటిది ఫర్ దట్ ఐడి అని ఇచ్చి, సో ఐడి ఇచ్చి స్పేస్ ఇచ్చి మీరు ఏంటిది కాలం నేమ్ ఎంటర్ చేసిన దాని యొక్క డేటా టైప్. అంటే ఇప్పుడు నేను ఐడీస్ అంటే 1, 2 అంటే రూల్ నెంబర్స్. ఐడీస్ అంటే నథింగ్ బట్ రూల్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు రూల్ నెంబర్స్ మనకి ఎలా ఉంటాయి, 1 to 3 ఫార్మాట్స్ అలానే ఉంటాయి. నేను ఆ ఫార్మాట్స్ లో ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే అప్పుడు నేను ఏం తీసుకోవాలి డేటా టైప్ అంటే ఇంట్ డేటా టైప్ అని చెప్పి తీసుకోవాలి. నేను డేటా టైప్ అని మెన్షన్ చేయాలని చెప్పాను కదా. లేదు మీరు ఇక్కడ కొన్ని ఇప్పుడు ఏంటంటే ఐడీస్ విల్ బి ద డిఫరెంట్ గా ఉంటాయి. సో సమ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెక్స్ట్ నెంబర్స్ కలిపి ఉంటాయి. సో బీటెక్ వాళ్ళకు మీకు ఐడి కార్డ్స్ చూసుకుంటే మీకు ఏంటిది ఇట్ విల్ బి రెండు సేమ్. డిగ్రీ వాళ్ళకి చూసుకుంటే మొత్తం నెంబర్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబరే ఉంటుంది. సో అక్కడ మొత్తం నెంబర్సే ఉంటాయి. మీకు బీటెక్ వాళ్ళకి ఏంటంటే సంథింగ్ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ రెండు కలిపి ఉంటాయి. అయితే ఇప్పుడు 2 మిక్స్ ఉన్నప్పుడు అప్పుడు మీరు అలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ని మీరు ఎంటర్ చేయాలనుకుంటే అప్పుడు నువ్వు వేర్ క్యార్ అని చెప్పి తీసుకోవాలి. అంటే క్యార్ కానీ వేర్ క్యార్.
సో ఇప్పుడు మల్టిపుల్ నెంబర్స్ స్ట్రింగ్స్ రెండు కంబైండ్ ఉంటే స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పి తీసుకోవాలి. అంటే లైక్ వేర్ క్యార్ కానీ ఎన్ వేర్ క్యార్ కానీ క్యార్ డేటా టైప్ కానీ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఓన్లీ నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాను, 1 2 3 ఫార్మాట్ లో నేను ఎంటర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐడి ఇంట్ అని చెప్పి తీసుకున్నాను. సో ఇంట్ అని చెప్పి తీసుకొని కామా, మీరు అదే కంటిన్యూషన్ రాసుకోవచ్చు, నేమ్ నేమ్ అండ్ వేర్ క్యార్ కామా ఏజ్ ఫ్లోట్ లేకపోతే ఇంటో అని చెప్పి తీసుకోవచ్చు. లేదు అని అంటే మీరు నెక్స్ట్ లైన్ లో ఒక్కొక్క కాలం ని ఒక్కొక్క లైన్ లో కూడా ఇది మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ వేర్ క్యార్. సో ఇప్పుడు అంటే వేరియబుల్ క్యారెక్టర్ అంటే మీరు ఎన్ని డేటా టైప్ అది వేర్ క్యార్ అయితే నేను ఇక్కడ కంపల్సరీ ఏం చెప్పాను, సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఎంటర్ చేయాలి అని చెప్పాను. సో ఇప్పుడు ఏంటిది ఐడి నేమ్ అండ్ నేను ఏంటిది ఐఎమ్ ఎంటరింగ్ దట్ వేర్ క్యార్ అనేది నేను ఎంటర్. సో వేర్ క్యార్ అని ఎంటర్ చేసినప్పుడు నేమ్ అనేది దాని యొక్క లిమిట్ అనేది నేను 20 క్యారెక్టర్స్ వరకే ఇస్తాను. మీరు 10 ఇచ్చారనుకోండి 10 క్యారెక్టర్స్ వరకే. నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను శ్యామ్ ప్రసాద్ అని చెప్పి ఎంటర్ చేస్తే అక్కడ 11 క్యారెక్టర్స్ ఉన్నాయి. 11 క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు అది తీసుకోదు కాదు. ఎందుకు తీసుకోదు, ఎందుకంటే నువ్వు అక్కడ 10 క్యారెక్టర్స్ కి మాత్రమే నువ్వు లిమిట్ ఇచ్చావు కాబట్టి 10 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ నేమ్ వేర్ క్యార్ ఆఫ్ అన్న 20 అని చెప్పి ఇస్తే నాకు ఏంటిది ఇట్ గోయింగ్ టు గెట్ అన్న 20 క్యారెక్టర్స్ అప్ టు ద 20 క్యారెక్టర్స్ వరకే మీకు ఇట్ గోయింగ్ టు ఎంటర్. అలా కాకుండా కొందరు పేర్లు ఉంటాయి, చాలా పెద్ద పేర్లు ఉంటాయి, అంటే అవి ఏంటి 20 కన్నా ఎక్కువ ఉంటాయి క్యారెక్టర్స్. సో అలాంటి టైంలో ఏంటిది అప్పుడు ఎక్కువ క్యారెక్టర్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ టైం మీరు తీసుకోవడం లేదంటే షార్ట్ ఫామ్ లో ఫస్ట్ రాసి లాస్ట్ లో సంథింగ్ రాస్తారు కదా. సో అలా వీఆర్ గోయింగ్ టు ఎంటర్ అన్న ఆ ఫార్మాట్ లో కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటిది తర్వాత కామా ఇవన్నీ కూడా మీరు ఒకటే లైన్ లో రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏజ్. ఏజ్ మీరు ఎంటర్ చేయాలి, మీరు ఏ ఫార్మాట్ లో ఎంటర్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్ గా సమ్ ఇంటిజర్ ఫార్మాట్ లో ఎంటర్ చేయాలనుకుంటే లేదు మీరు అంటే ఇప్పుడు 12 years 13 years 14 years 15 years అని చెప్పి ఇలా ఎంటర్ చేయాలనుకుంటే ఇంటిజర్ డేటా టైప్ అనేది తీసుకోండి. లేదు నేను 12 years 5 months అంటే నేను ఇలా 12 పాయింట్ అంటే ఫార్మాట్ అక్కడ ఫ్లోట్ టైప్ లో తీసుకోవాలి. 12.5 13.5 అని చెప్పి ఇలా తీసుకోవాల్సి వస్తుంది. అంటే విత్ ఇయర్ అండ్ మంత్ తో సహా అంటే 1 year 3 months ఉన్నాడు, 10 years 4 months ఉన్నాడు అంటే 10 years 4 months అంటే 10.4 ఏజ్ అలా ఎంటర్ చేసుకోవచ్చు. అలానే మెన్షన్ చేస్తా. అలా నువ్వు డేటా నువ్వు ఇక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటే అప్పుడు నువ్వు ఇక్కడ ఏం డేటా టైప్ తీసుకోవాలి, ఫ్లోట్ డేటా టైప్ అని తీసుకోవాలి. నేను ఇప్పుడు దానికోసం ఇక్కడ నేను ఫ్లోటే తీసుకుంటాను. ఫ్లోట్ లేదు మీరు ఇంటిజరే తీసుకుంటున్నాను నేను ఎగ్జాక్ట్ గా ఎంటర్ చేస్తాను అనుకుంటే యూ కెన్ ఎంటర్ అయినా ఇంటిజరే తీసుకోవచ్చు అన్నమాట, పాయింట్లలో కాకుండా. సో ఇప్పుడు ఇంటిజర్ ఏజ్ ఫ్లోట్. సో ఫ్లోట్ అని తీసుకొని ఇప్పుడు ఏంటిది ఐఎమ్ మెన్షనింగ్ అనగా నెక్స్ట్ ఈ త్రీ రికార్డ్ 3తో పాటు కోర్స్ అని చెప్పి ఇంకో రికార్డ్ కూడా తీసుకుంటాను. లేకపోతే ఏదైనా 4 రికార్డ్ తీసుకున్నాం. సో కోర్స్ అని చెప్పి ఇంకో రికార్డ్ తీసుకుంటాం. సో అంటే కోర్స్ అంటే ఇప్పుడు ఆ స్టూడెంట్ అనేవాడు ఏ కోర్స్ తీసుకున్నాడు. సో ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ లో అనుకుంటే సో ఇప్పుడు సైబర్ ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్లలో అతని పేరు, అతని నేమ్, అతని ఏజ్, సరే అతని ఐడి, అతని నేమ్, అతని ఏజ్ అండ్ నెక్స్ట్ అతని యొక్క కోర్స్ ఏం కోర్స్ తీసుకున్నాడు అని చెప్పి దాని యొక్క కోర్స్ నేమ్. సో ఇలా తీసుకుంటున్నాను. సో సో కోర్సు. సో కోర్స్ అని అంటే మనం ఏవి ఎంటర్ చేస్తాము, పైథాన్, ఎస్క్యూఎల్, లినిక్స్, సిసిఎన్ఏ, సైబర్ సెక్యూరిటీ, జావా, సి++, ఇవన్నీ కూడా క్యారెక్టర్ టైప్ లో ఉంటాయి. కాబట్టి వీఆర్ గోయింగ్ టు టేక్ అయినా క్యారెక్టర్ టైప్ లోనే తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను వేర్ క్యార్ ఆర్ క్యార్ యూ కెన్ టేక్ ఎనీథింగ్, లేదంటే ఎన్ వేర్ క్యార్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. వేర్ క్యార్ ఆఫ్. సో ఇప్పుడు ఏంటిది నేను ఎన్ని ఎంటర్ చేస్తాను, ఎంత పేరు పెద్ద పెద్ద పేర్లు రాస్తానో నాకు తెలియదు. సో ఇప్పుడు నేనేంటిది ఐ కెన్ ఎంటర్. ఇప్పుడు ఒక కోర్స్ ఉంటుంది, బిఏపిటి అని ఉంటుంది, వల్నరబిలిటీ పెనిట్రేషన్ టెస్టింగ్ సంథింగ్ ఉంటుంది. సో అది ఇప్పుడు అంత పెద్ద పేరు నేను ఎంటర్ చేయాలంటే 20 క్యారెక్టర్స్ తోటి సరిపోదు. సో కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు నేను ఏంటిది ఐఎమ్ రైటింగ్ అన్న షార్ట్ ఫామ్ లో. సో ఇప్పుడు ఏంటిది అంటే షార్ట్ ఫామ్ లో నేను ఎలానో రాస్తాను కదా కోర్స్ నేమ్. సో కాబట్టి మీరు 30 50 క్యారెక్టర్స్ అనేవి నేను సింపుల్ గా తీసుకున్నాను. సో ఇక్కడ వరకు ఇవి ఏంటిది ఈ 4 క్యారెక్టర్స్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ ఐడి ఇంట్ నేమ్ వేర్ క్యార్ ఏజ్ ఫ్లోట్ కోర్సు వేర్ క్యార్ అని. సో ఇక్కడ నేను ఇక్కడ స్టూడెంట్స్ తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేశాను కదా, అది ఎక్కడ కూడా క్లోజ్ చేయలేదు నేను. ఇప్పుడు వేర్ క్యార్ తర్వాత 20 ఓపెన్ చేశాను క్లోజ్ చేశాను, ఇక్కడ వేర్ క్యార్ తర్వాత 30 ఓపెన్ చేశాను క్లోజ్ చేశాను, కానీ ఈ స్టూడెంట్స్ అనేది ఓపెన్ చేశాను కానీ క్లోజ్ చేయలేదు. కాబట్టి మీరు ఇక్కడనే మీరు ఈ 4 అయిపోయిన తర్వాత ఇక్కడ అంటే మీరు ఇక్కడ కామా ఎప్పుడు పెట్టాలంటే నెక్స్ట్ కాలం ని మీరు ఇన్సర్ట్ చేస్తున్నప్పుడే. సో ఇక్కడ నేను ఈ నెక్స్ట్ కాలం ఏమి ఇన్సర్ట్ చేయాలనుకోవట్లేదు. సో ఇక్కడికి నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను అంటే సో ఇక్కడ డైరెక్ట్ గా క్లోజ్ చేయొచ్చు. మీరు ఇక్కడైనా క్లోజ్ చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ లైన్ లో క్లోజ్ అన్నది చేయొచ్చు. మీరు ఎక్కడైనా క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సరే సో క్లోజ్ చేసింది అంటే క్లోజ్ చేశాను అని అంటే అక్కడికి క్వైరీ అనేది అయిపోయింది. అది సో క్వైరీ అయిపోయిందంటే మనం ఎలా మెన్షన్ చేస్తాము, క్వైరీ ఎండ్స్ విత్ అన్న
సెమీకోలన్ తోటి. సో ఇప్పుడు ఈ క్వైరీ ఇప్పుడు ఎగ్జిక్యూట్, ఇప్పుడు నేను ఇది క్వైరీ రాశాను, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అయితే ఇప్పుడు ఆల్రెడీ అంతకు ముందు 2 క్వైరీస్ రాశాను. క్రియేట్ డేటాబేస్ సైబరేజెస్ 17, యూజ్ సైబరేజెస్ 17 అని చెప్పి 2 క్వైరీస్ రాశాను. దాంతో పాటు నాకు ఇప్పుడు కొత్తగా నేను క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేశాను. కానీ నాకు ఈ ప్రజెంట్ ఇక్కడ ఉన్న క్వైరీ మాత్రమే నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే మీరు ఏంటిది, ఆ క్వైరీని మాత్రమే సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఇది కంపల్సరీ. మీరు సెలెక్ట్ చేసుకోకుండా ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, పైన క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యి సైబరేజెస్ 17 అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి నీకు ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు అలా రావద్దు అని అంటే, సో వి నీడ్ టు సెలెక్ట్ దిస్ క్వైరీ. సో ఈ క్వైరీ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆ క్వైరీ మాత్రమే నేను రన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఆ క్వైరీని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఎక్స్ చూడండి, నాకు ఏమైంది, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, కమాండ్ అనేది కంప్లీటెడ్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అని చెప్పి వీఆర్ గెటింగ్ ఎన్ ఎర్రర్. సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ ఐడి ఇంటర్ నేమ్ వేర్కేర్ ఆఫ్ 20, ఏజ్ ఫ్లోట్, కోర్స్ వేర్కేర్ ఆఫ్ 30 అని చెప్పి సో వీఆర్ ఎంటర్. సో ఇప్పుడు నేనేంటి డేటాబేస్ క్రియేట్ చేశాను అండ్ నెక్స్ట్ టేబుల్ అనేది కూడా క్రియేట్ చేశాను. అయితే ఇక్కడ మరి టేబుల్ క్రియేట్ చేశాను, ఓకే, మరి ఆ టేబుల్ ఏంటిది అని చెప్పి తెలుసుకోవాలి. ఐ వాంట్ టు నో దట్ ఆ టేబుల్ అనేది ఏముంది అని చెప్పి నేను చూడాలి. ఐ వాంట్ టు సీ ద టేబుల్. సో టేబుల్ చూడాలంటే నేను ఇక్కడ పాయింట్ చెప్పలేదు, ఏంటి అంటే టు సీ ద టేబుల్. See the table, use the query. To see the table and to see the table data. Table కాదు, table data. Table data ని చూడాలంటే we use the query select star from టేబుల్. మనం ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ నేమ్ అనేది మనం అక్కడ మెన్షన్ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్ నేమ్ అని చెప్పి మెన్షన్ చేయాలి. అయితే ఇక్కడ మరి స్టార్ అంటే ఏంటిది, వాట్ ఈస్ మీన్ బై స్టార్? సో ఇక్కడ స్టార్ ఇండికేట్స్ ఆల్ కాలమ్స్ టేబుల్. అంటే టేబుల్ లోపల ఏమేమి కాలమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నీకు డిస్ప్లే అవ్వాలి, ఆ టేబుల్ యొక్క రికార్డ్స్ అన్ని కూడా నువ్వు డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ఎన్ స్టార్. అంటే ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను, ఆ టేబుల్లో 4 కాలమ్ తీసుకున్నాను. ఏంటిది, ఐడి అని చెప్పి, నేమ్ అని చెప్పి, ఏజ్ అని చెప్పి, కోర్స్ అని చెప్పి 4 కాలమ్ తీసుకున్నాను. అప్పుడు నేనేంటిది, ఆ 4 కాలమ్స్ నేను డిస్ప్లే చేయాలనుకుంటే నేను ఆ 4 కాలమ్స్ నేను మెన్షన్ చేయాల్సిన, సెలెక్ట్ చేసుకోవడం అవసరం లేదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇస్తే సో ఇట్ గోయింగ్ టు సెలెక్ట్ అనేది అవుతుంది. ఒకవేళ స్టార్ అని ఇవ్వకుండా, సో ఇప్పుడు నీకు పర్టికులర్ గా ఐడి, నేమ్, ఏజ్ ఈ 3 డిస్ప్లే అవ్వాలి. నీకు డేటా టేబుల్లో నీకు అన్ని 4 రికార్డ్స్ ఉన్నాయి, కానీ నువ్వు ఏమేమి డిస్ప్లే అవ్వాలి, ఐడి, నేమ్, ఏజ్ ఈ 3 మాత్రం. లేకపోతే ఐడి, నేమ్, కోర్స్ అనేది నాకు డిస్ప్లే అవ్వాలి, ఏజ్ వద్దు మధ్యలో. అంటే అప్పుడు ఏంటిది, అప్పుడు నువ్వు స్టార్ అని చెప్పి తీసుకోలేవు. సో స్టార్ కి బదులుగా నువ్వు అప్పుడు క్వైరీ ఎలా రాయాలి అని అంటే టు see particular table data columns, we use selected column 1, column 2, so on, column n. ఈ క్వైరీ అనేది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్ అంటేనేమో అన్ని కాలమ్స్ వస్తాయి. నీకు పర్టికులర్ గా ఒక్కొక్క కాలం అయితే ఆ కాలం నేమ్స్ కంపల్సరీ నువ్వు ఏమేమి కాలమ్స్ కావాలనుకుంటే అవి కాలం, లేదు నువ్వు అన్ని కాలమ్స్ కావాలనుకున్నా కూడా నీకు ఆ డిస్ప్లే. సో ఇప్పుడు నేను లెట్ మీ షో దాట్ వన్. సో ఇప్పుడు నేను ఇది
ప్రాక్టికల్ గా చూపెడతాను. ఇప్పుడు నాకేంటిది, నేను స్టూడెంట్స్ అనే టేబుల్ ని క్రియేట్ చేస్తాను. ఆ టేబుల్లో ఏమేమి రికార్డ్స్, నేను ఏం రికార్డ్స్ ఇన్సర్ట్ చేయలేదు. సో కానీ నేను టేబుల్లో ఏముందని చెప్పి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు నేనేం రాయాలని క్వైరీ సెలెక్ట్. సో ఇప్పుడు చూడండి, ఇది సెలెక్ట్ అనేది క్యాపిటల్ లెటర్స్ లోనే రాయి, స్మాల్ లెటర్స్ లో రాయి, నేను ఎలా రాసిన. కానీ ఏమని చెప్పాను, గుడ్ టు రైట్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ యొక్క నేమ్ ఏంటిది, స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అని ఇచ్చి ఇఫ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ, చూడండి ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది. ఏమేమి డిస్ప్లే అవుతుంది, కాలం నేమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఐడి, నేమ్, ఏజ్, కోర్స్. కానీ అందులో రికార్డ్స్ ఏమీ లేవు. ఎందుకు, నేను అక్కడ ఏమి ఇన్సర్ట్ చేయలేదు, జస్ట్ టేబుల్ మాత్రమే క్రియేట్ చేశాను విత్ 4 కాలమ్స్ తోటి. ఆ 4 కాలమ్స్ అనేవి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మరి ఇప్పుడు నేను ఐ వాంట్, ఇప్పుడు మీరు ఇక్కడ ఐ వాంట్ టు డిస్ప్లే అన్న, సారీ ఐ వాంట్ టు ఇన్సర్ట్ అన్న రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఒక రికార్డ్ మాత్రమే, ఒక పర్సన్ యొక్క సింగిల్ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే ఏమని చెప్పాను, సో ఇన్సర్ట్ ఇంటూ, సో టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏంటిది, స్టూడెంట్స్. సో టేబుల్ నేమ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అని ఇచ్చి, సో స్టూడెంట్స్ లలో మనం ఇప్పుడు ఏంటి క్రియేట్ చేసేటప్పుడే ఐడి, నేమ్, ఏజ్, కోర్స్ కి పక్కన ఇంటూ వ్యార్కార్, ఫ్లోట్ అని చెప్పి ఇవి యూజ్ చేస్తాం. కానీ ఇన్సర్ట్ చేసేటప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దాట్ వన్. సో అవి యూజ్ చేస్తాం, ఇన్సర్ట్ ఇంటూ ద స్టూడెంట్స్ అని ఇచ్చి మీకు ఏంటిది, ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఐడి కాలము, అండ్ నెక్స్ట్ నేమ్ కాలము, నెక్స్ట్ ఏజ్ కాలము, కోర్స్ కాలం. సో ఈ 4 కాలమ్స్ ఉన్నాయి. 4 కాలమ్స్ అనేవి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో కోర్స్ కాలం. సో ఇప్పుడు ఏంటిది, ఇక్కడ క్లోజ్ చేసి తర్వాత నెక్స్ట్ ఏంటిది, వాల్యూస్. వాల్యూస్ అని చెప్పి, వాల్యూ కాదు వాల్యూస్, ఒక్క రికార్డ్ అయినా సరే మీరు అక్కడ ఏమి ఇవ్వాలి, వాల్యూస్ అనేవి ఇవ్వాలి. సో వాల్యూస్ అని చెప్పి ఇచ్చి, సో ఇక్కడ మీరు ఏంటిది, వి నీడ్ టు మెన్షన్ దాట్ ఫస్ట్ పర్సన్ డాట్. సో 1. సో ఇప్పుడు నేమ్. సో ఇప్పుడు మా ఐడి అనేది ఇంటిజర్ డేటా టైప్ తీసుకున్నాను కాబట్టి 1. కానీ నేమ్ అనేది ఏం డేటా టైప్ తీసుకున్నాను, varchar డేటా టైప్ తీసుకున్నాను. నేను ఏం చెప్పాను, varchar డేటా టైప్స్ అనేవి షుడ్ బి ఇండికేటెడ్ ఇన్ సింగిల్ కోడ్స్ లో యూజ్ చేయాలి అని చెప్పాను. సో ఇప్పుడు సింగిల్ కోడ్స్ లో ఇప్పుడు ఏంటిది, నేమ్, varchar, ఇప్పుడు ఏంటిది శ్యామ్ అని చెప్పి సింగిల్ కోడ్స్ లో మెన్షన్ చేయాలి. కామా ఏజ్. ఏజ్ అనేది ఏంటిది, ఫ్లోట్ డేటా టైప్ తీసుకున్నాను. సో ఇఫ్ కెన్ మెన్షన్, ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఇంటిజర్ వాల్యూ కూడా మెన్షన్ చేయొచ్చు. మీరు లేదంటే మీరు విత్ మంత్ తో సహా అనుకుంటే మంత్, ఫ్లోట్ అని తీసుకున్నప్పుడు ఫ్లోట్ లోనే మెన్షన్ చేయాలి అనే రూల్ ఏం లేదు. మీరు ఎలా రాసినా తీసుకుంటుంది, కానీ అక్కడ మెన్షన్ చేయాలి సింపుల్. సో ఇప్పుడు 25 కామా, ఇప్పుడు కోర్స్, అతను తీసుకున్న కోర్స్ ఏంటిది అని చెప్పి, సో వి నీడ్ టు మెన్షన్ దట్ కోర్స్. సో ఇప్పుడు అతను తీసుకున్న కోర్స్ ఏంటిది, SQL. సో ఐ మెన్షనింగ్ ఇన్ SQL. సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ రికార్డ్. ఒక పర్సన్ యొక్క రికార్డ్ అనేది నేను ఇలా ఇన్సర్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేశాను కదా, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ అంటే ఇప్పుడు ఏంటిది, సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏంటిది, ఫస్ట్ ఆ క్వైరీని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఆల్ టెక్స్ట్. సో చూస్తే ఏమైంది, 1 రో ఎఫెక్టెడ్, అంటే ఒక రో అనేది ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పి వీఆర్ డిస్ప్లేయింగ్ దాట్. సో ఇప్పుడు మరి ఒక రో ఎఫెక్ట్ అయింది అని అంటే ఒక రో చేంజ్ అయిపోయింది అక్కడ, అంటే అక్కడ టేబుల్లో డేటా. మరి ఇప్పుడు ఆ టేబుల్లో ఒక రో ఈ రికార్డ్ ఇన్సర్ట్ అయిందా లేదా, అసలుకి టేబుల్లో ఏం డేటా ఇన్సర్ట్ అయింది లేదు అని తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ సేమ్ క్వైరీ ఏంటిది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పి వీ నీడ్ టు గివ్. సో ఇచ్చి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇఫ్ ఎగ్జిక్యూటెడ్. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు నాకు శ్యామ్, ఏజ్, SQL 25 SQL అని చెప్పి ఆ డాటా లేకుండే, కానీ ఇప్పుడు నాకు ఇట్ హాస్ బిన్ డిస్ప్లేయింగ్ దట్. సో ఐడి కింద 1, నేమ్ కింద శ్యామ్, ఏజ్ కింద 25, కోర్స్ కింద సో SQL అని చెప్పి ఇట్ హాస్ బిన్ డిస్ప్లేయింగ్ దట్. ఓకేనా. సో ఆ విధంగా మనకి ఇక్కడ డిస్ప్లే అనేది జరుగుతుంది. సింపుల్. అయితే ఇక్కడ నేను ఏంటిది, ఓన్లీ సింగిల్ రికార్డ్ మాత్రమే నేను ఇన్సర్ట్ చేయడానికి ఇలా క్వెరీ అని రాశాను. అదే నేను మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి, నేను జస్ట్ స్టెప్ బై స్టెప్ చూపెడుతున్నాను. మీరు డైరెక్ట్ గా మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా మీరు అదే కమాండ్ రాసుకోవచ్చు, అదే క్వైరీ అనేది రాసుకోవచ్చు. నేను ఒకటే ఫస్ట్ ఒక క్వైరీని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఎలా, అండ్ సారీ ఒక రికార్డ్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఎలా, మల్టిపుల్ రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఎలా అని చెప్పి సేమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ వన్. సో ఇప్పుడు దానికోసం మళ్ళీ ఇప్పుడు ఏంటిది, మళ్ళీ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్.
ఇన్సర్ట్ ఇంటూ ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ లలో సో ఐ మెన్షనింగ్ సేమ్ ఐడి, నేమ్, ఏజ్, కోర్స్. సో ఐడి, నేమ్, ఏజ్, కోర్స్. సో ఈ 4 థింగ్స్ అనేది ఐఎమ్ మెన్షనింగ్ దట్. సో మెన్షన్ చేసి ఐఎమ్ క్లోజింగ్ దిస్ బ్రాకెట్. సో ఐడి, నేమ్, ఏజ్, కోర్స్. సో 4 థింగ్స్ మెన్షన్ చేసి, అంటే ఇప్పుడు నాకు ఇక్కడ మీరు కంపల్సరీ ఈ ఇన్నే కాలమ్స్, నేను టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి కదా, 4 కాలమ్స్ నేను మెన్షన్ చేయాలనే రూల్ ఏం లేదు. నీకు ఏ కాలమ్స్ నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావో ఆ కాలమ్స్ అనేది నువ్వు అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఐఎమ్ మెన్షనింగ్ 4 కాలమ్స్ కావాలనుకుంటున్నాను కాబట్టి 4 కాలమ్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ 4 కాలమ్స్ మెన్షన్ చేసి వాల్యూస్ అని ఇచ్చి, ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేసేసాను. సో కాబట్టి నేను కంటిన్యూషన్ గా నేను ఎంటర్ చేస్తున్నాను ఐడీస్ అనేది. సో 2 కామా శివ. సో ఇప్పుడు క్యారెక్టర్స్ అనేవి ఎలా సింగిల్ కోర్స్ లోనే అసైన్ చేయాలి. కామా సో 36 కామా అండ్ నెక్స్ట్ కోర్స్. సో కోర్స్ వచ్చేసరికి పైథాన్ అండ్ ఐమ్ క్లోజ్. సో ఇప్పుడు ఇది ఒక్కటే కాదు కదా, సో ఇప్పుడు నాకు ఇప్పుడు దీన్ని సెమికోలం పెట్టానంటే ద క్వెరీ ఎండ్స్ హియర్. సో క్వెరీ ఎండ్ అక్కడ అవుతుంది, మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏంటిది మల్టిపుల్ రికార్డ్స్ కాబట్టి కామా పెట్టి మళ్ళీ స్టార్ట్ రికార్డ్. సో ఇప్పుడు 3 కామా, ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంది, ఆ రికార్డ్ లోకి నేను ఇంకా 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో కాబట్టి నేను అలా ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎన్ని రికార్డ్స్ ఉన్నా సరే నువ్వు ఇంకో ఇన్సర్ట్ అనేది కమాండ్ యూజ్ చేస్తావని అంటే, సో నీకు అది ఏంటి అంటే కమాండ్ ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ వన్. సో ఇక్కడ నీకు ఆ క్వెరీ అనేది నీకు అక్కడ ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు 3 సాయి, ఏజ్ 21, కోర్స్ జావా అండ్ క్లోజింగ్. తర్వాత మళ్ళీ కామా 4th రికార్డ్ నరేష్, సో ఇక్కడ అన్ని ఇంటిజర్ తీసుకుంటాం కదా. సో ఇలా ఫ్లోట్ లో కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఫ్లోట్ డాట్ టైప్ కదా. సో ఇక్కడ ఫ్లోట్ కూడా తీసుకోవచ్చు. సో 4 నరేష్ 42.3 cyber security and I am mentioning this one. So ఇప్పుడు next 5 7. సో ఒక 4 రికార్డ్స్ అనేవి నేను ఇన్సర్ట్ చేస్తాను. సో ఇక్కడ ఇన్సర్ట్ అయిన 4 రికార్డ్స్. సో ఇక్కడికి నేను మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను కదా. సో ఇక్కడ ఒకటేసారి మాత్రమే వాల్యూస్ ఇవ్వాలి. సెకండ్ థర్డ్ దానికి, ఫోర్త్ దానికి, ఫిఫ్త్ దానికి వాల్యూస్ అని అలా ఇవ్వకూడదు. ఒకటేసారి మాత్రమే ఇచ్చి, సో ఇప్పుడు నేను క్వైరీ ఇక్కడికి ఎండ్ అయింది కాబట్టి సెమీకోలన్ పెట్టి ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ క్వైరీ. సో ఇప్పుడు ఈ క్వైరీని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ క్వైరీ, సో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి నాకు ఇప్పుడు ఒకటేసారి ఏమొచ్చింది, 4 రికార్డ్స్ హాస్ బీన్ ఎఫెక్టెడ్ అని చెప్పి వచ్చింది అక్కడ. 4 rows ఎఫెక్టెడ్ అని. సో 4 రికార్డ్స్ అంటే 4 rows ఎఫెక్టెడ్ అని. మరి ఆ 4 rows ఏమేమంటే అయినాయి అని చెప్పి మనం తెలుసుకోవాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చి, సో ఇఫ్ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ, సో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి నాకు ఏమొచ్చింది. సో 1 2 3 4 5. సో 5% అంటే ఇక్కడ ఏజ్ లో చూడండి, ఏజ్ లో నేను ఫ్లోట్ డాటా టైప్ తీసుకున్నాను కదా. సో ఇక్కడ నాకు ఏమొచ్చింది 25 36 21 ఇవి కామన్ గానే ఉన్నాయి, కానీ 42.3 అండ్ 23.5 ఇవి నాకు ఏంటంటే ఫ్లోట్ లో డాటా టైప్ కాబట్టి నీకు ఫ్లోట్ వాల్యూస్ కూడా యాక్సెప్ట్. అదే నువ్వు ఇంటీజర్ తీసుకున్నప్పుడు అది యాక్సెప్ట్ చేయదు, నీకు డైరెక్ట్ గా నీకు ఇంటీజర్ వాల్యూనే వస్తుంది. నువ్వు 23.5 తీసుకున్నా కూడా నీకు 23.5 రాదు, 23 వస్తుంది, తీసుకోవాలి. సో అది కన్సిడర్ చేసుకో. సో ఇప్పుడు 5 రికార్డ్స్ వచ్చాయి. మరి ఇప్పుడు 5 రికార్డ్స్ లలో ఏమేమి కాలమ్స్ వచ్చాయి, ఐడి కాలమ్, నేమ్ కాలమ్, ఏజ్ కాలమ్, కోర్స్ కాలమ్ 4 వచ్చాయి. అయితే ఇప్పుడు నాకు నా రిక్వైర్మెంట్ నేను ఏంటి అంటే ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లే ద ఆల్ ద
ఆల్ ద కాలమ్స్ ఆఫ్ ఎన్ టేబుల్ యొక్క డాటాని మొత్తం డిస్ప్లే చేయకుండా ఐ వాంట్ టు డిస్ప్లే అన్న ఐడి నేమ్ అండ్ అన్న కోర్స్, ఈ మూడు కాలమ్సే నాకు కావాలి అని అనుకున్నప్పుడు నేను ఇక్కడ ఏంటిది ఏమి ఇవ్వాలి, స్టేట్ క్వైరీ సెలెక్ట్ స్టార్ అని చెప్పి ఇవ్వకుండా సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా కోర్స్. సో ఇక్కడ ఈ నేమ్స్ అనేవి కరెక్ట్ గా రాయాలి, కాలం నేమ్స్ అనేవి కరెక్ట్ గా రాయాలి. నువ్వు అక్కడ ఐడి నేమ్ లో ఎన్ఏఎంఈ రాయకుండా ఎన్ఏఈఎం అనో లేకపోతే కోర్స్ లో సిఓఆర్యుఎస్సి అని చెప్పి నువ్వు కోర్స్ అని చెప్పి వేరే వేరే పేర్లు నువ్వు క్రియేట్ చేసినప్పుడు ఒకటే కాలం నేమ్ ఒకటి తీసుకొని నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకటి నేమ్ ఇచ్చాను అనుకోండి, అది గోయింగ్ టు జనరేట్ అనే ఎర్రర్ ని జనరేట్ చేస్తుంది. ఆ కాలమే లేదు, నువ్వు ఆ కాలం ని మెన్షన్ చేస్తావు అని చెప్పి ఎర్రర్ ని జనరేట్ చేస్తుంది. నువ్వు ప్రాపర్ గా ఇచ్చి నువ్వు అక్కడ క్యాపిటల్ లెటర్స్ లో క్రియేట్ చేసావు, క్రియేట్ చేయడం కాలం నేమ్స్, కానీ ఇక్కడ నువ్వు స్మాల్ లెటర్స్ లో కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అది కూడా చూపెడతాను. సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా కోర్స్ ఎక్కడ నుంచి, ఫ్రమ్ స్టూడెంట్స్ అనే టేబుల్ నుంచి. సో స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చి ఇఫ్ ఎగ్జిక్యూటెడ్, సో ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఇప్పుడు నాకు ఏజ్ అనే కాలమే లేదు అక్కడ, అంటే టేబుల్లో లేదా అంటే ఉంది కానీ నాకు అక్కడ డిస్ప్లే చేయడానికి నేను తీసుకోలేదు, అది క్వైరీ తీసుకోలేదు అక్కడ. సో సెలెక్ట్ ఐడి నేమ్ కోర్స్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు నువ్వు ఇదే క్వైరీని నువ్వు ఇలా కూడా రాసుకోవచ్చు. సో సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా కోర్స్ ఫ్రమ్ సేమ్ క్వైరీ రాశాను, కానీ ఫస్ట్ ఏంటిది క్యాపిటల్ లెటర్స్ రాశాను, ఇప్పుడు ఏంటిది మొత్తం స్మాల్ లెటర్స్ లో రాశాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి అవుట్పుట్ లో ఏమైనా చేంజ్ వచ్చిందా, సేమ్ అదే అవుట్పుట్ వచ్చింది. సో ఐడి నేమ్ కాలం, సారీ ఐడి నేమ్ కోర్స్, సో ఇప్పుడు నాకు అదే వచ్చింది, ద అవుట్పుట్ రిమైన్స్ సేమ్ వచ్చింది. సో ఇక్కడ మనము ఏంటంటే ఎందుకు ఇలా వచ్చింది అని అంటే బికాస్ ఇట్ ఈస్ అన్న ఇన్ కేస్ సెన్సిటివ్ కాబట్టి ఎలా రాసినా తీసుకుంటున్నాం. అలాగని చెప్పి నువ్వు ఇలా రాసావనుకోండి, సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఇప్పుడు ఇలా ఇచ్చాను అనుకోండి, ఐడి నేమ్ కోర్స్ అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో వాట్ విల్ హ్యాపెన్ సి, సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఎర్రర్ ని జనరేట్ చేస్తుంది. సో ఏంటిది ఇన్వాలిడ్ కాలం నేమ్ నేమీ అండ్ ఇన్వాలిడ్ కాలం నేమ్ కోర్స్. సో ఈ రెండు కూడా రాంగ్ అని చెప్పి నేమీలో నేమ్ అని రాయకుండా నేమీ అని చెప్పి సో ఈ అనే వర్డ్ అనేది నేను యాడ్ చేశాను, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ సంథింగ్ కీవర్డ్ మిస్టేక్ నేను ఒకటి నొక్కకపోతే అది రెండు పడ్డది అలాంటి కేసెస్ లో. లేదంటే సో ఇక్కడ కోర్స్ యొక్క నేమ్, సో ఇక్కడ కోర్స్ నేమ్ సిఓయుఆర్ఎస్సి అని చెప్పి రాయకుండా నువ్వు ఆ యు అనేది మిస్ చేసి నువ్వు బి అనేది బటన్ నొక్కకపోవడమో లేకపోతే దేని వల్లనో నీకు అలా రాకపోయినప్పుడు సో ఇట్ గోయింగ్ టు గెట్ దిస్. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకేమొచ్చింది, సో ఇట్ గోయింగ్ టు గెట్. అయితే ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయకుండా, నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ సారీ సెలెక్ట్ చేసుకోకుండా నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి నాకేమొచ్చింది, దిస్ ఈజ్ అన్ ఆల్రెడీ నా ఆబ్జెక్ట్ నేమ్ స్టూడెంట్స్ అని చెప్పి సో డేటాబేస్ సైబర్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ చూస్ ఏ డిఫరెంట్ అని చెప్పి వచ్చింది. సేమ్ అవుట్పుట్ ఇంతకుముందు ఏదైతే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోలేదు ఏది కూడా, కానీ అది ఏంటిది మొత్తం ఆ ఫైల్లో ఉన్న డేటాలకు వెళ్ళి సో ఇక్కడ నీకు ఏంటిది ఫస్ట్ క్వైరీ ఏదైతే ఉందో అది నీకు ఎగ్జిక్యూట్ అయ్యి ఆల్రెడీ సైబర్జిస్ 17 అనేది ఆల్రెడీ ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ అనే టేబుల్ కూడా ఉంది, దిస్ ఇస్ ఆల్రెడీ అయినా ఆబ్జెక్ట్ నేమ్డ్ స్టూడెంట్స్ అని చెప్పి నాకు అది చూపెడుతుంది అనమాట. సో ఈ విధంగా వీ కెన్ గెట్ ఇట్. సో ఆ థింగ్ అనేది మనం అక్కడ గెట్ చేసుకోవచ్చు సింపుల్. ఓకేనా, సో ఇలా మనము డేటాబేస్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆ డేటాబేస్ లో టేబుల్ అనేది క్రియేట్ చేసి ఆ టేబుల్ అనేది మనం ఇన్సర్ట్ అనేది చేయొచ్చు. సో అర్థమైందా టేబుల్ క్రియేషన్స్ అండ్ అందులో రికార్డ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలని చెప్పి. కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడైనా సరే ఈ విధంగానే ఫస్ట్ టైం ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయడం ఎలా, క్వైరీ ఆ మల్టిపుల్ రికార్డ్స్ ఎలా ఎంటర్ చేయడం అని చెప్పి ఆ క్వైరీ రాసిన తర్వాత అలా సో సేమ్ అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ క్వైరీస్ అనేవి క్యాపిటల్ లెటర్స్ లో రాయడం నేర్చుకోండి. నేను ఇప్పుడు స్మాల్ లెటర్స్ లో రాసి క్వైరీస్ చెప్పినా సరే మీరు క్యాపిటల్ లెటర్స్ లోనే ప్రాక్టీస్ అనేది నేర్చుకోండి. ఇట్ ఈస్ అన్ గుడ్ ఫర్ 100 మంది రాయాలి, 1000 అంటే 1000 మెంబర్స్ రాయాలి. దీనికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు కాలేజ్ లో 100 మంది ఉన్నారు స్టూడెంట్స్, ఇప్పుడు 100 మంది డీటెయిల్స్ ఎంటర్ చేసుకోరా,
ఎంటర్ చేసుకుంటారా ఎంటర్ చేసుకోరా? ఇప్పుడు ఒకరి పేరు రాసుకుంటే నీకు షార్ట్ కట్లు అందరు ఎవడు ఉన్నాడు అలా డీటెయిల్స్ అని వస్తే నార్మల్ నేను అంటున్నాను వస్తుందా? రాదు కదా. సో ఇక్కడ ప్రతి డీటెయిల్ అనేది అక్కడ క్వైరీ ద్వారా ఎంటర్ చేయాలన్నమాట కంపల్సరీ. కంపల్సరీ నువ్వు 1000 ఉంటే 1000 రికార్డ్స్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు 4 5 కాబట్టి మనం ఈజీగా ఎంటర్ చేస్తున్నాం. 10 రికార్డ్స్ అయినా సరే 10 రికార్డ్స్ నువ్వు అక్కడ ఎంటర్ చేయాలి. కానీ జస్ట్ వ్యూ చేసేటప్పుడే నువ్వు డిస్ప్లే ఆ టేబుల్లో ఉన్న వ్యూ చేసేటప్పుడే నువ్వు అక్కడ ఎన్ని కాలమ్స్, ఒక 10 కాలమ్స్ ఉన్నాయి, 10 కాలమ్ నేను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని రాసేస్తాను. కానీ క్రియేట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు కంపల్సరీ నువ్వు ప్రాపర్ గా మొత్తం ఇవ్వాలి. ఏమేమి కాలమ్స్ నువ్వు ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా నువ్వు కాలమ్స్ అనేవి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఐడి నేమ్, ఏజ్, కోర్స్ అని చెప్పి 4 కాలమ్స్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు 6 రికార్డ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వేంటిది ఐడి నేమ్ కోర్స్ మూడే కాలం తీసుకున్నావు అనుకోండి, నీకు ఎర్రర్ ఏం జనరేట్ చేయదు. నువ్వు అక్కడ ఏజ్ అనే కాలం తీసుకోలేవు కదా అని చెప్పి ఎర్రర్ ఏం జనరేట్ చేయదు. నీకు రికార్డ్ 1 రో ఎఫెక్టెడ్ అని వస్తుంది. నువ్వు త్రీ కాలం తీసుకున్నావు, 3 రికార్డ్స్ ఎంటర్ చేస్తావు, అంటే సారీ 3 వాల్యూస్ అనేవి ఎంటర్ చేస్తావు. నీకు అవుట్పుట్ చూస్తావు కదా సెలెక్ట్ స్టార్ అని, అప్పుడు ఏజ్ అనే రికార్డ్ కాలం ఉంటుంది కదా, ఆ కాలంలో ఏంటి అని అంటే మీకు అక్కడ ఏమి రికార్డు లేకుండా నల్ అని చెప్పి నీకు ప్రింట్ అవుతుంది ఆటోమేటిక్ గా. నల్ అంటే మీకు ఏమి ఇన్సర్ట్ చేయకపోతే నల్ అనేది అక్కడ ఇన్సర్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో దట్ థింగ్ విల్ బి హ్యాపెన్స్. సో సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్ లో అంటే సారీ బిఫోర్ క్లోజింగ్ దిస్ వన్, సో ఇక్కడ ఏంటిది ఇప్పుడు రికార్డ్స్ అన్ని రాశాను మరి. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లాస్ లో వచ్చి మళ్ళీ నేను ఇందులోనే రాయాలి, లేకపోతే ఈ క్వైరీ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి, ఈ క్వైరీ నేను సేవ్ చేసుకోవాలి. లేదంటే నేను ఏమేమి క్వైరీస్ రాస్తానో ఆ క్వైరీస్ అనేవి నేను ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటి దానికోసం మళ్ళీ ఇక్కడ ఈ రికార్డ్ ని సేవ్ చేసుకోవడానికి కంట్రోల్ ఎస్ అని చెప్పి క్లిక్ చేయాలి. we need to click on save. So to save the query file, so we need to give control s. So control s అని క్లిక్ చేసి మీరు ఇక్కడ ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు అది ఎక్కడో డిఫాల్ట్ గా ఒక పాత్ అనేది చూపెడుతుంది మీకు అక్కడ. సో ఇక్కడ పాత్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది డాక్యుమెంట్స్ లలో. సో అండ్ సో ప్లేస్ లో అని చెప్పి సంథింగ్ చూపెడుతుంది. సో అయితే నాకు ఇక్కడ ఏంటిది అక్కడ కాకుండా నాకు ఇక్కడ నేను ఒక ప్లేస్ లో నేను ఇక్కడ డెస్క్ టాప్ మీద పెట్టుకోవాలనుకుంటున్నాను ఆ రికార్డ్ ని. సో కాబట్టి డెస్క్ టాప్ మీద క్లిక్ చేస్తున్నాను. సో డెస్క్ టాప్ మీద క్లిక్ చేసి సో ఇప్పుడు డెస్క్ టాప్ లో ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, ఇప్పుడు మీరు ఎస్క్యూఎల్ రిలేటెడ్ గా మీరు ప్రాక్టీస్ ఉంటారు కాబట్టి మీ పేరు నాకు ఎస్క్యూఎల్ క్వైరీస్ రిలేటెడ్ గా అన్ని ఫైల్స్ అనేవి ఇందులో పెట్టుకోవాలి. నేను క్లాసెస్ అనేవి అన్ని కూడా ఒకటే క్వైరీలలో చెప్తాను. మీరు అలానే ప్రాక్టీస్ చేసుకుంటా అంటే అలా, లేదు టాపిక్ అనేది సపరేట్ క్వైరీస్ రాసి సేవ్ చేసి దాన్ని పెట్టుకుంటానంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఏ టాపిక్ సంబంధించిన క్వైరీ ఆ క్లాస్ కి సంబంధించింది దాని పేరుతోటే సేవ్ చేసుకోండి మీరు. ఇట్ విల్ బి యూస్ఫుల్. సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఏది అనుకుంటే ఫస్ట్ క్లాస్ డాట్ ఎస్క్యూఎల్ అని చెప్పి మీరు, లేదంటే మీరు ఆ టాపిక్ సంథింగ్ డేటాబేస్ ని క్రియేట్ చేస్తారు. సో డేటాబేస్ అండ్ టేబుల్ డాట్ ఎస్క్యూఎల్ అని చెప్పి, అంటే ఇక్కడ డేటాబేస్ టేబుల్ క్రియేషన్ అనేది, లేకపోతే క్రియేషన్ ఆఫ్ టేబుల్ మీరు మొత్తం అంత పెద్ద పేరైనా పెట్టుకోవచ్చు, ఏం కాదు. క్రియేషన్ ఆఫ్ డేటాబేస్ అండ్ టేబుల్ అని ఇంత పెద్ద పేరు రాసినా కూడా దాన్ని ఇంత పెద్ద పేరు పెట్టినావు నేను తీసుకోను అదని ఏముండదు. జస్ట్ పేరు అలా పెట్టుకోవచ్చు అనమాట. యూ కెన్ కీప్ దాట్. కానీ అంత పెద్ద పేర్లు పెట్టుకో, షార్ట్ కట్ లో మనం గుర్తుండేటట్టు చిన్నగా పేర్లు అనేది పెట్టుకుంటాము. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటిది, ఇప్పుడు నేను ఒక న్యూ ఫోల్డర్, ఈ ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లోనే క్వైరీస్ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు న్యూ ఫోల్డర్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి సో ఇక్కడ న్యూ ఫోల్డర్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఇలా వస్తుంది. న్యూ ఫోల్డర్ అని చెప్పి వచ్చి ఇలా ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు అలా గ్రీన్ కలర్ బ్లూ కలర్ లో హైలైట్ అయిపోతుంది మీకు. అక్కడ దానికి ఒక పేరు అనేది పెట్టుకోవచ్చు మీరు. నేను ఐఎమ్ కీపింగ్ నేమ్ ఇస్ 12 PM SQL అని చెప్పి పేరు పెట్టుకోండి. ఐఎమ్ కీపింగ్ 12 PM SQL. సో దీనికి పెట్టి ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఓపెన్ అని క్లిక్ చేసి ఇది అయిపోయింది. అంటే ఒకవేళ ఇది ఇలా రాలేదు అని అంటే మీకు ఇక్కడ ఒక్కొక్కసారి పాపప్ కూడా, అంటే మీకు ఒకవేళ ఇదే పేరుతోటి నీకు ఇంకో ఫోల్డర్ కానీ ఉంటే, సో యూ వాంట్ టు రీప్లేస్ ఇట్ అని చెప్పి నీకు అక్కడ ఆప్షన్ వస్తుంది. నా కేసు లో లేదు కాబట్టి సో నాకు ఇక్కడ ఆప్షన్ అనేది రాలేదు. సో ఇక్కడ ఐఎమ్ క్లికింగ్ ఆన్ మళ్ళీ ఇంకోసారి
ఈ దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డెస్క్టాప్ 12 PM SQL అని చెప్పి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో నేను దీని యొక్క పేరు ఫైల్ యొక్క నేమ్ అనేది నేను పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను నాకు గుర్తుండడానికి నేను ఏమి డేటాబేస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ ని నేను యాజ్ ఏ ఎస్క్యూఎల్ ఫైల్ గా నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ పేరు ఏం పెట్టుకుంటున్నాను అని అంటే సైబర్ ఏజిస్ డాట్ ఎస్క్యూఎల్ అనేది మీరు ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు. నేను షార్ట్ సో సైబర్ ఏజిస్ అని పేరు మాత్రం క్యాపిటల్ లెటర్ డాట్ ఎస్క్యూఎల్ అని స్మాల్ లో పెట్టినా క్యాపిటల్ లో పెట్టినా తీసుకుంటుంది. సో నేను జస్ట్ సింపుల్ గా డాట్ ఎస్క్యూఎల్ అని చెప్పి ఇచ్చాను. సో ఇచ్చి ఐఎమ్ క్లికింగ్ ఆన్ అన్న సేవ్. ఇది బ్లూ కలర్ లో హైలైట్ అవుతుంది కదా, మీరు ఇక్కడ కర్సర్ ఇక్కడికైనా తీసుకెళ్ళండి లేకపోతే ఎంటర్ అయినా కొట్టండి, మీకు ఇప్పుడు సేవ్ అయిపోతుంది. సెట్ చేయండి సార్. ఇంతకుముందు ఇక్కడ ఎస్క్యూఎల్ క్వైరీ అని చెప్పి ఒక పేరు ఉండే, ఇప్పుడు ఏమో సైబర్ ఏజిస్ 17 అని చెప్పి మీకు అక్కడ పేరు అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ దాని పాత్ కూడా మొత్తం డిస్ప్లే, దీనికి వెళ్తే దీని పాత్ డిస్ప్లే అవుతుంది చూడండి. సి యూజర్స్ లో వన్ డ్రైవ్ లో డెస్క్టాప్ లో 12 PM SQL లో సైబర్ ఏజిస్ డాట్ ఎస్క్యూఎల్ అని చెప్పి లోకల్ సైబర్ ఏజిస్ 17 అనే డెస్క్టాప్ యొక్క సో నేను దాని పేరు అనేది నాకు అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. సో అంటే దాని పేరు ఆ ఫైల్ యొక్క యూజర్ ఐడి యూజర్ నేమ్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు ఇది సేవ్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేశాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ చిన్న చేంజెస్ చేసినా ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏంటి స్టూడెంట్స్ కదా, సో స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చి ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఏంటిది చేంజెస్ ఆల్రెడీ సేవ్ చేసిన దాంట్లో చేంజెస్ చేశాను కదా, ఇది నాకు ఇక్కడ అప్లికేబుల్ అవ్వాలి అని అంటే ఐ నీడ్ టు సేవ్ దట్. సో సేవ్ చేయాలంటే ఏంటిది మళ్ళీ కంట్రోల్ ఎస్. సో ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ అని చెప్పి క్లిక్ చేసి సేవ్. ఇప్పుడు సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది వి నీడ్ టు క్లోజ్ ఇట్. సో క్లోజ్ చేయాలి అంటే నాది అయిపోయింది, ఈరోజు వర్క్ అయిపోయింది, నేను దీన్ని క్లోజ్ చేయాలని అనుకుంటానంటే మరి బటన్ ఇక్కడ ఆల్ట్ F4 కంట్రోల్ F4 అని చెప్పి ఇక్కడ చూపెడుతుంది మీకు ఇది ఈ ఫైల్ ని సేవ్ క్లోజ్ చేయడానికి. లేదంటే మీరు ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినా మీకు అది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది. సో క్లోజ్ అయిపోయిన తర్వాత ఏంటిది మీరు ఇక్కడ డైరెక్ట్ గా ఇది సాఫ్ట్వేర్ ని క్లోజ్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ ని క్లోజ్ చేయకుండా నేను ఏంటిది ఫస్ట్ ఇక్కడ మీకు ఇక్కడ కనెక్షన్స్ లాగా ఇక్కడ బటన్స్ సింబల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ కనెక్ట్ అండ్ నెక్స్ట్ డిస్కనెక్ట్ అని చెప్పి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ కనెక్ట్ లోనే ఉన్నాం కాబట్టి కనెక్ట్ అని చెప్పి వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏంటి సర్వర్ ని డిస్కనెక్ట్ చేయాలి. సో డిస్కనెక్ట్ చేయడానికి ఐఎమ్ క్లికింగ్ ఆన్ అన్న డిస్కనెక్ట్. సో డిస్కనెక్ట్ అని చెప్పి సో డిస్కనెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇది క్లిక్ చేయకుండా డైరెక్ట్ క్లోజ్ చేసినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు సార్. బెటర్ టు సర్వర్ ని డిస్కనెక్ట్ చేసిన తర్వాతనే సో మీరు క్లోజ్ చేసుకోండి. అంటే మీకు ఫర్దర్ గా సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ రాకుండా ఉండడానికి యూ నీడ్ టు క్లిక్ దట్. సో సేవ్ చేసిన తర్వాత ఏంటిది వీ నీడ్ టు క్లోజ్ ఇట్. సో క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఐఎమ్ క్లోజింగ్ సాఫ్ట్వేర్ ని నేను క్లోజ్ చేస్తాను. అయిపోయింది. ఓకేనా, అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ డేటాబేస్. నెక్స్ట్ క్లాస్ లో దీని కంటిన్యూషన్ డేటాబేస్ కి రిలేటెడ్ గా మీకు నెక్స్ట్ టాపిక్స్ అనేవి ఎలా దానికి రిలేటెడ్ గా డిస్కస్ చేస్తాం. అండ్ సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే.